యోబు గ్రంథము 3వ అధ్యాయము 25-26 వచనాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. తీసిన వారు చదవండి. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించి ఉన్నది. మన జీవితంలో కూడా అనేకమైన కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి కదండి. మన దైనందిన జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో కూడా మనకు కూడా ఎదురవుతాయి గనక ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మనం ఇంకా దేవునిలో బలపడడానికి, విశ్వాసంలో స్థిరపడడానికి, దేవునికి మరింత దగ్గరగా చేరువవడానికి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి కనుక ఈ రాత్రి ఒక అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 25వ వచనంలో యోబు అనుకుంటూ ఉన్నాడు, అతని అనుభవాన్ని ఈ రీతిగా పంచుకుంటూ ఉన్నాడు యోబు గారు. ఎందుకంటే చూడండి, అంటూ ఉన్నాడు కదా, నాకు ఏదైతే సంభవిస్తుందని నేను భావించానో, తలచానో, అనుకున్నానో అదే నా జీవితంలో జరిగింది అన్నట్లుగా ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని యోబు భక్తుడు మన ముందు ఈ రాత్రి పెడుతూ ఉన్నాడు కదండి. యోబు అనుకుంటూ ఉన్నాడంట, ఏమని? ఈ రీతిగా నాకు సంభవిస్తుందేమో, ఇలా జరుగుతుందేమో, నా కుటుంబంలో కానీ, నా బిడ్డల జీవితంలో కానీ, నా వ్యాపారంలో కానీ, ఎదుగో నా యొక్క పనిచేస్తున్న పనివారి జీవితాల్లో కానీ ఒకవేళ ఈ రీతిగా జరుగుతుందేమోనని ముందుగానే అనుకుంటూ ఉండేవాడంట. ఎవరంట? భక్తుడైన యోబు గారు అన్నమాట. అయితే చూడండి, అతడు ఏదైతే అనుకున్నాడో అదే నా జీవితంలో సంభవించింది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చింది అన్నట్లుగా ఇక్కడ యోబు భక్తుడు చాలా స్పష్టంగా ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా వెళ్తూ ఉంటాం కదండి. ఇలా జరుగుతుందేమో, ఇలా సంభవిస్తుందేమో, మా బిడ్డల జీవితంలో కానీ, మా యొక్క కుటుంబ వ్యవస్థలో కానీ ఏదైనా ఈ రీతిగా జరుగుతుందేమోనని మనము కూడా కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం, కొన్నిసార్లు ఆందోళన చెందుతూ ఉంటాము. మనం అనుకున్నదే కొన్నిసార్లు ఏమవుతుందంట, చెప్పాలి మీరు, జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్లుగా ఈ యొక్క లేఖనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. కాబట్టి చూడండి, మనం ఏదైతే అనుకుంటామో, అవిశ్వాసముగా ఏదైతే తలస్తూ ఉన్నామో అలాంటివి ఒకవేళ మన జీవితంలో జరిగే అవకాశము ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఈ రాత్రి చూడండి, యోబు భక్తులు అంటూ ఉన్నాడు కదా, నేనేదైతే అనుకున్నానో అదే నా జీవితంలో జరిగింది, నేనేదైతే అనుకున్నాను అదే నా కుటుంబంలో జరిగింది, నేనేదైతే అనుకున్నాను అదే నా బిడ్డల జీవితంలో జరిగింది అన్నట్లుగా ఒక నిర్ధారణకు వచ్చి ఒక మాటను ఈ రాత్రి మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, అతడు ఏమనుకున్నాడో చూడండి. 5వ వచనంలో కానీ మనం చూస్తే, మొదటి అధ్యాయము, అతడు ఒక విషయం అనుకుంటూ ఉన్నాడు, అది జరగకుండా ఉండాలని ఒక ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు యోబు భక్తుడు. చూడండి, వారి విందు దినమున పూర్తి కాగా చూడండి, యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమోనని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమునే లేచి చూడండి, వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు. చూసారండి ఏం చేస్తున్నాడంట? ఒక్కొక్క కుమారుని నిమిత్తము, ఒక్కొక్క కుమార్తె నిమిత్తము ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒకవేళ నా బిడ్డలు నాకు తెలియకుండా దేవునికి వ్యతిరేకమైన చెడు కార్యము కానీ, పాప కార్యము కానీ, ఒకవేళ దేవుణ్ణి కానీ దూషిస్తూ ఉన్నారేమో, ఆ విషయం నాకు తెలియదు గనక ఒకవేళ వారు అలా చేస్తున్నారేమోనని ముందుగానే ఊహించుకుని భావించి ఆ కుమారుల నిమిత్తం ఏం చేస్తున్నాడంట? అరుణోదయమని, అంటే ఉదయకాలమే ఇంకా చీకటి ఉండగానే ఆ ఒక్కొక్క కుమారుని నిమిత్తం ఏం చేస్తున్నాడు? దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క కుమారుని నిమిత్తము దహన బలి అర్పిస్తూ వారి కొరకు ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు భక్తుడైన యోబు అన్నమాట. కాబట్టి ఈ రాత్రి యొక్క వాక్యముల నుంచి దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అతను అనుకుంటూ ఉన్నాడు, నా బిడ్డలు నాకు తెలియకుండా దేవునికి వ్యతిరేకమైన పాప కార్యము ఏదైనా చేస్తున్నారేమోనని ముందుగానే ఊహించుకుంటూ ఉన్నాడు, అనుకుంటూ ఉన్నాడు. ఒకవేళ అలా జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే కుమారులు యవ్వన ప్రాయంలో ఉన్నారు కనుక ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పాప కార్యాలు చేస్తారేమోనని, ఆ పాప కార్యాల వలన వారి మీదకి ఏ శిక్ష కానీ ఏ ఉగ్రత కానీ రాకుండా ఆ ప్రార్థన చేసి వారి నిమిత్తం ఎంతగానో విడుదల కార్యక్రమం చేస్తూ ఉన్నాడు భక్తుడైన యోబు అన్నమాట. దేవుని నామానికి స్తోత్రం కలిగినగా. అయితే మనము ధ్యానించవలసిన, తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, జరగబోయేది జరుగుతుందేమోనని అంత సందేహం మనలో కలుగుతుంది కదండి. ఒకవేళ ఈ రీతిగా జరగవచ్చు, ఈ రీతిగా సంభవించవచ్చు,
ఏ రీతిగా జరుగుతుందేమోననే ఒక ఆలోచన కూడా మనలో కలుగుతూ ఉంది. కాబట్టి చూడండి, అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అంతే కదండి, ఇలా జరుగుతుందేమో అన్న సందేహము మనకి కలిగినప్పుడు మనం ఏం చేయాలండి? ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? ఎలా మనం ప్రార్థన చేయాలి? ఇలాగ సంభవించొచ్చేమో, నా బిడ్డలకు కానీ, నా కుటుంబానికి కానీ, వ్యాపారానికి కానీ, ఉద్యోగానికి కానీ ఒకవేళ ఈ రీతిగా సంభవించొచ్చేమో అన్న అనుమానము, సందేహము మనకు కలిగినప్పుడు మనం ఏం చేయాలంట? అంతే, సత్యవతి గారు చెప్పినట్లుగా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. విశ్వాసముతో ప్రార్థన చేసి ఏదైతే మనకు ఆలోచన వచ్చిందో, ఏదైతే జరుగుతుందని సందేహము కలిగిందో దాన్ని ప్రార్థనలో మనము బంధించాలి. ప్రార్థనలో మనము పోరాడి ఆ యొక్క కార్యక్రమం గురించి ఎంతగానో విడుదల మనము పొందే విధంగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యోబు గారికి వచ్చిన ఆలోచన ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి కూడా ఇలాంటి ఆలోచన, ఇలాంటి మరి ఆ తలంపులు ప్రతి వ్యక్తికి కూడా కలుగుతూ ఉంటాయి. అయితే మనము దేవుని నమ్ముకున్న వారముగా, దేవుని బిడ్డలముగా అలాంటి సందేహము, అలాంటి ఆలోచన మనకు కలిగినప్పుడు, మనలో పుట్టినప్పుడు వెంటనే మనము విశ్వాసంతో ప్రార్థన చేసి దానిని బంధించాలి, జయించాలి, విడుదల పొందాలి. అప్పుడే ఆ యొక్క కార్యము ఏదైతే సందేహము కలిగిందో దానిని మన జీవితంలో జరగకుండా మన ప్రార్థన అడ్డుకుంటుంది. మన ప్రార్థన ఎంతో గొప్ప విజయాన్ని మనకు కలిగిస్తూ ఉందని ఈ యొక్క యోబు భక్తుని యొక్క జీవితంలో జరిగిన ఈ సన్నివేశం ద్వారా దేవుడు ఒక పాఠాన్ని మనకి రాత్రి తెలియచేస్తున్నాడు. కాబట్టి అన్ని వేళలా, అన్ని సమయాల్లో ఎలాంటి ఆలోచనలు మనకు కలిగినప్పుడు వాటిని మనం ప్రార్థనలో బంధించే వారిగా ఉండాలి. ప్రార్థనలో దేవునికి మొర్రపెట్టి మన సందేహాన్ని దేవునికి తెలియచేసి దాని నుంచి మనము ఎంతగానో విడుదల పొందాలి.